ఎక్కువగా మీకు ఇయ్యబడును. మనం మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువారు స్వయంగా మాట్లాడారు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, ఘననామానికి స్తోత్రం. ఈనాడు మా జీవితానికి జాగ్రత్త చెప్పాలని మీరు ఆలోచన కలిగి మాకు అందించబోయే సందేశము కొరకు స్తోత్రములు. నిజమే, మేము జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా మేముంటే తద్వారా నష్టముంది అనే విషయాన్ని ఎన్నో లేఖనాలలో నుండి మీరు మాతో మాట్లాడబోయే ప్రతి సందర్భం కొరకు స్తోత్రములు. ప్రియ ప్రభువా, మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించారు, మీ వాక్యం దగ్గరకు చేరి వచ్చారు. ప్రతి ఒక్కొక్కరితో మీరే తేటగా సూటిగా మాట్లాడి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వినయమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా స్క్రీన్ ఎదురు అందరూ వీడియోస్ ఓపెన్ చేశారు. ఒక్కరు కూడా ఓపెన్ చేయకుండా లేరు. ప్రభుకు స్తోత్రం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పట్టలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈవేళ చెవులే కాదు, కన్నులు కూడా మీరు స్క్రీన్ మీద కనపడేటట్లుగా పెట్టారు. అంటే ఈరోజు మీరు చూస్తున్నారు, ఈరోజు మీరు వింటున్నారు. తర్వాత పేజీలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను ఇంకా చూడలేదు. అయితే విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు మీరే ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఈరోజు ప్రతి వ్యక్తికి జాగ్రత్త అవసరం. మనుషులు ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారు, కానీ ఆధ్యాత్మిక విషయాలలో జాగ్రత్త అనేది చాలా మందిలో లేదు. అంటే మీకున్నది, అనేక మందిలో ఈ జాగ్రత్త అనేది లేదు. ఇంటిని గురించిన జాగ్రత్త ఉన్నది, ఒంటిని గురించిన జాగ్రత్త ఉన్నది, ఆరోగ్యాన్ని గురించిన జాగ్రత్త ఉన్నది, ఆదాయాన్ని గురించిన జాగ్రత్త ఉన్నది కదండి. పిల్లలను గురించిన జాగ్రత్త ఉన్నది, పెద్దలను గురించిన జాగ్రత్త ఉన్నది, బంధువులను గురించిన జాగ్రత్త ఉన్నది, బయటి వారిని గురించిన జాగ్రత్త ఉన్నది. ఏ పని చేస్తే ఆ పనిలో జాగ్రత్త వహిస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలతో చెప్తా ఉంటారు, ఏమనంటే, నాయనా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అప్పుడు పిల్లవాడు, ఏంటి మమ్మీ, ఏం డాడీ, అన్నిసార్లు జాగ్రత్త చెప్పాలా, నా జాగ్రత్త నాకు తెలియదా అని అంటే పేరెంట్స్గా మనం ఎంత బాధపడతామండి. మన బాధ్యత ఏంటంటే వారికి జాగ్రత్త చెప్పాలి. వారి జాగ్రత్త వారికి ఉంటుంది, అయినప్పటికీ కూడా వారికి జాగ్రత్తే చెప్తాం. నాన్న జాగ్రత్త నాన్న, ఎవరితో స్నేహం చేయకు నాన్న, జాగ్రత్త నాన్న, చదువుకోనన్నా జాగ్రత్త నాన్న, ఇంటికి కాలేజీకి వెళ్ళడం ఏంటో, ఇంటికి రావటం ఏంటో అలాగే ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న, రోజులు మంచిగా లేవు నాన్న జాగ్రత్త. తల్లేమో కూతురికి జాగ్రత్త చెప్పుతారు, తండ్రి ఏమో కుమారులకు జాగ్రత్త చెప్తారు. నేను ఎప్పుడు మా పిల్లలకి జాగ్రత్త అనేది చెప్పలేదండి అని ఏ పేరెంట్ అయినా అంటారా? చెప్పలేమండి. నా ప్రశ్నకు సమాధానం, ఎప్పుడన్నా చెప్పకుండా ఉంటారా? నాన్న జాగ్రత్త చూసుకున్నాడు, నాన్న జాగ్రత్త చూసుకొని తిను, నాన్న అన్ని విషయాల్లో జాగ్రత్త. పేరెంట్స్గా భౌతిక సంబంధమైన విషయాలలో ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నారు. మరి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో మనం ఏం తీసుకోవాలండి? జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతున్న మాట నన్ను చాలా సంవత్సరాల క్రితమే అది నన్ను బాగా కట్టేసిందండి ఆ వచనం. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరేం వినుచున్నారో జాగ్రత్త అని అన్నాడు. రెండవ మాట కూడా చూడండి. రెండవ మాట హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త. చూడండి, స్క్రీన్ మీద చూడండి. మొదటి మాట వేయకపోయినా రెండవ మాట చూడండి. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త. దైవ గ్రంథంలో ప్రియులారా, మనము ఏ సంగతులైతే వింటున్నామో అవి విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు జాగ్రత్త. అది ప్రభువు చెప్పినా, అది పేరెంట్స్ చెప్పినా, అది పెద్దలు చెప్పినా. విన్నారండి? విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు విశేష జాగ్రత్త. థ్యాంక్ యూ. విషయాన్ని చూడండి ప్రియులారా, దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ప్రభువు చెప్పిన సంగతులు కానీ, పేరెంట్స్ చెప్పిన సంగతులు కానీ, ఎల్డర్స్ పెద్దలు చెప్పిన సంగతి కానీ విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే ప్రభువు మన క్షేమం కోరి చెబుతారు, మన తల్లిదండ్రులు మన క్షేమం కోరి చెబుతారు, పెద్దలు కూడా క్షేమం కోరి చెప్తారు. మరి స్నేహితులు, సహవాసులు, సాంగత్యాలు చెప్పండి, మన క్షేమం కోరతారా? నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు ఏం చేసేవాడంటే చదువుకునే సమయంలో బాగా అల్లరి చేసి ఎవరిని చదవనిచ్చేవాడు కాదు. అందరూ పండుకున్న తర్వాత వాడు ఒక్కడే లేచి చదువుకునేవాడు. అంటే వాని అలవాటు చూశారు ఎట్లా ఉందో? నిజమండి. వాడు చేసే పని చాలా బాధ అనిపించేది మాకు. వాడు అలా చదివాడని మాకెలా తెలిసింది అని అంటే, అందరం పడుకుంటాం కదా చిన్నపిల్లప్పుడు, ఎలా తెలిసింది అని అంటే, మేమందరమేమో తక్కువ మార్క్స్ వస్తే వాడికేమో ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఏరా నీకు ఎక్కువ ఎలా వచ్చినాయి, నువ్వు ఇంత అల్లరి చేసావు, అల్లరి చేయించావు, నీకు ఎట్లా వచ్చినాయి అని అంటే, మీరు అందరూ పడుకున్నాక నేను చదువుకునేవాడిని అనేవాడు. అంటే తన జాగ్రత్త కొరకు మిగతా వాళ్ళని ఏం చేశాడు? నష్టం చేసేవాడు అన్నమాట. సరేలేండి, ఆ విషయం కాదు. కానీ స్నేహితులు కానీ, లోకం కానీ మనం జాగ్రత్తగా ఉండకుండా ఉండాలని ఎన్నో విషయాలు చెప్తారు. కానీ మన ప్రభు అయితే మన జాగ్రత్తను గూర్చి చెబుతున్నారు. ఇక్కడ మీరేమి వినుచున్నారో జాగ్రత్త అని అన్నాడు. రెండవదిగా విన్న సంగతులు కొట్టుకొని పోకున్నట్లు జాగ్రత్త. ఇంతకీ ప్రియులారా, మనము ఏమి వినాలి? దేవుని వాక్యంలో మనం ఆలోచన చేసినట్లయితే మనము ఏమి వినాలి? మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయములో ప్రియులారా, మార్కు సువార్త 12వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. మార్కు 12:37లో ఏమని వ్రాయబడింది అనంటే, దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి అని వ్రాయబడింది. ఆయన మాటలు వినాలి.
ఎలా వినాలి? సంతోషముతో వినాలి. ప్రియులారా, మీరేం వినుచున్నారో జాగ్రత్త. ఆ సందర్భం చాలా విషయాలు మనం తర్వాత పాఠంలో వింటాం. అయితే ఇక్కడ ఆయన మాటలు వినాలి. ఎలా వినాలి? సంతోషముతో వినాలి. లోకం చెప్పే మాటలు గాని, సాతాను చెప్పే మాటలు గాని మనం వినకూడదు. ఆయన మాటలే మనం వినాలి. ఆయన మాటలే ఎందుకు వినాలి? ఆయన మాట వినకపోతే నష్టం ఉంది. మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుని మాట వినవలసిన ఆదాము అవ్వ మాట విన్నాడు. ఎవరి మాట అండి? దేవుని మాట వినవలసిన ఆదాము తన భార్య మాట వినెను అని వ్రాయబడింది. తన భార్య మాట విన్నాడు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందు. ఈ ప్రయాస, ఈ శాపం ఎందుకు వచ్చింది అని అంటే దేవుని మాట వినలేదు, భార్య మాట విన్నాడు. అందుకే నష్టం జరిగింది. చూడండి, ఆదికాండంలోని 16వ అధ్యాయంలో 2వ వచనంలో అబ్రాము షారాయి మాట వినెను అని వ్రాయబడింది. షారాయి మాట విన్నాడు అంటే జాగ్రత్త లేక ఆదాము భార్య మాట విన్నాడు, జాగ్రత్త లేని అబ్రాము షారాయి మాట విన్నాడు. ఆ మాట వినడం ద్వారా ఎంత నష్టం! ఆఖరిలో చూడండి, అబ్రాము షారాయి మాట వినెను. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. అబ్రాము షారాయి మాట విన్నాడు. ఎంత నష్టాన్ని కొని తెచ్చుకున్నాడో మనం ఎరుగుదు కదండి. ఇష్మాయేలు పుట్టాడు. అతడు పుట్టి ఈయనకి ఎంత ఇబ్బంది కలిగించాడో ఆ మాటలు మనం ఎరుగుదాం. ఆఖరికి చెప్పిన షారాయి కూడా బాధపడింది కదండి. ఆఖరికి హాగర్ని ఇంటిలో నుండి పంపించేంత వరకు కూడా ఆమె నెమ్మదిగా లేదు. చూశారా? దేవుని మాట వింటే మంచిది. క్రొత్త నిబంధనలో ఆయన మాటలు సంతోషముగా వినుచుండిరి అని వ్రాయబడింది. ఆయన మాటలు వినడానికి మందిరానికి ఎప్పుడొచ్చారండి? లూకాసు వార్త 21వ అధ్యాయం 38వ వచనం. ఎందుకంటే వారికి తెలుసు, పూర్వీకులు దేవుని మాట వినకపోవడం వలన వచ్చే నష్టం వారికి అర్థమయ్యి ఇప్పుడు దేవుని మాట వినడానికి వారు ఇష్టపడ్డారు. ఏమని వ్రాయబడింది? లూకాసు వార్త 21:38. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. ఆయన మాట వినుటకు పెందలకడ ఆయన యొద్దకు వచ్చుచుండిరి. And all the people came early in the morning to him in the temple for to hear him. పెందలకడనే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనే మాట మనం చూస్తున్నాం. పెందలకడనే వచ్చుచున్నారు ఆయన మాట వినడానికి. రైట్. ఆయన మాటలు ఎలా వింటున్నారు? సంతోషముతో వింటున్నారు. ఆయన మాటలు వినడానికి ఎప్పుడు వస్తున్నారు? ప్రజలందరూ పెందలకడనే వస్తున్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన మాట విని ఆయన ఏం చేయాలని 19:48 లూకాసు వార్త 19:48లో ఆ మాట ఉన్నది. లూకాసు వార్త 19:48లో ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి అని వ్రాయబడింది. ప్రియులారా, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. ఆ మాట చూడండి ఎంత గొప్ప సంగతో. ఆయన వాక్యాన్ని వినాలి. కనుక మీరేం వినుచున్నారు? జాగ్రత్త, ఏమి వినొద్దు. దేవుని మాట వినండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆయన సంగతులు వినండి.
సంతోషముగా వినండి, పెందలకడ వచ్చి వినండి అనే మాటలు మనం చూస్తున్నాం. ఆయనను హత్తుకొనిరి, ఆ మాట ఎంత బాగున్నదండి. ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. ఆ సమయంలో శిష్యులకి ఏం చేయాలో వారికి తోచలేదట. అంతమంది మల్టిట్యూడ్గా, అంటే జన సమూహాలుగా, తండోపతండములుగా ఆయన దగ్గరకు వస్తున్నారు అనే విషయాన్ని మనము గమనించవచ్చు. అయితే ప్రియులారా, దైవ గ్రంథంలో ఆయన మాట వినడానికి వస్తున్నారు. ఆయన మాట వింటే ఏం కలుగుద్ది? ఆయన మాట వింటే ఏం కలుగుద్ది? ఆయన మాట వినుట వలన ఉపయోగం ఏమిటి అనే ఆలోచనకు వచ్చినట్లయితే నేను ఇక్కడ ఒక 7 పాయింట్స్ చెప్తాను. 7 పాయింట్స్. నెంబర్ 1, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనే మాట చూస్తున్నాం. విన్నారా ప్రియులారా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని వాక్యం, హీరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్, వినుట వలన విశ్వాసం కలుగుద్ది, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుద్ది అన్నాడు. ఇప్పుడు ఆ ప్రజలు దేవుని మాట వినడానికి ఎందుకు వచ్చారంటే వారికి విశ్వాసం కలగాలి. ఎవరిని గూర్చి వినాలి? క్రీస్తును గూర్చిన మాట వింటేనే విశ్వాసం కలుగుద్ది. ఇక రెండవదిగా, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగుద్ది. రెండవది ఏం కలుగుద్ది ఆయన మాట వింటే? అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మాట వింటే ఏం కలుగుద్దో చెప్పాడు. ఏమన్నాడు? ఆయన మాట వినుట వలన రక్షణ. చూడండి, పేతురు వచ్చి తేటగా చెప్పినటువంటి మాటలు మనము వింటాం కొర్నేలికి. ఆ తర్వాత కొంతమంది ఆయన్ని సంజాయిషి అడిగితే ఆ సంజాయిషికి సమాధానం చెప్తున్నాడు. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను అని అన్నాడు. చూశారా? ఆయన మాటల వలన రక్షణ పొందుతారు. ఆయన మాటలలో రక్షణ ఉన్నది. అందుకే ఆయన మాటలు సంతోషంతో వింటున్నారు. ఆయన మాటలు వినడానికి పెందలకడ వస్తున్నారు. ఆయన మాటల్లో ఏముందో, ఏం వినుతున్నారో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక నెంబర్ 3, ఆయన మాటల్లో వారికి ఏం దొరుకుతుంది? ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇలా మనం గమనిద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనానికి వద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మాటలు ఏం కలిగిస్తుంది? 3వదిగా ఆయన మాటలు ఏం కలిగిస్తుంది అనంటే, తేటగా వ్రాయబడిన మాట చూడండి. ఏమన్నాడు? నీ మాటలు క్షేమ సాధనములు, యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు కావా అన్నాడు. యథార్థంగా ప్రవర్తించే వానికి ఆయన మాటలు క్షేమ సాధనములు. అంటే ఆయన మాటల్లో క్షేమ సాధనములు. ప్రియులారా, ఆయన మాటల్లో క్షేమమున్నది. ఆయన మాటల్లో క్షేమం మాత్రమే కాదు, 4వది ఆయన మాటలు సామెతల గ్రంథం 27:9లో మధురమైన మాటలు. మధురమైన మాట. ఆ మధురమైన మాట హృదయాన్ని సంతోషపరుచుద్ది అని అంటాడు. అక్కడ సందర్భం వేరైనా ఆయన మాట
తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచున్నట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ఇప్పుడు మధురమైన మాట ఆయన మాటలు ఎలాంటివో చెప్తాలండి. ఒకవేళ కొంతమంది ఇబ్బంది పడితే వారికి కూడా ఆ మాటలు ఎలాంటివో చెప్తాను. ఇప్పుడు ఆ మధురమైన మాటలలో హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. చూసారా? ఒకటి, ఆయన మాటల ద్వారా విశ్వాసం కలుగుద్ది. 2, ఆయన మాటల ద్వారా రక్షణ కలుగుద్ది. 3, ఆయన మాటల ద్వారా క్షేమం కలుగుద్ది. 4, ఆయన మాటల ద్వారా హృదయానికి సంతోషం కలుగుద్ది. 5, ఆయన మాటలు యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. యోబు గ్రంథం 4:4లో నీ మాటలు తొట్టిల్లిన వానిని ఆదుకునేవి అన్నాడు. యోబు 4:4లో నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరచితివి. ఇప్పుడు చెప్పండి, ఆయన మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. ప్రియులారా, జాగ్రత్త. మనం వినాలి, దేవుని మాటలే వినాలి, మిగిలింది ఏది వినకూడదు. జాగ్రత్త. ఎందుకంటే ఆయన మాటలు తొట్టిల్లిన వానిని ఆదుకుంటవి, కృంగిన వానిని బలపరుస్తాయి అని చెప్పాడు. నిజమే, బలపరచే మాటలు. అక్కడే యోబు గ్రంథం 6:25 కూడా ఒక మాట చదువుతారా? యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో అన్నాడు, యథార్థమైన మాటలు ఎంతో బలపరచేవి అని అంటాడు. యథార్థమైన మాటలు ఎంతో బలపరచేవి. నిజమే. కాబట్టి ప్రియులారా చూడండి, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అన్నాడు. ఆ ఒక్కొక్క మాట మనము స్పష్టంగా ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని వాక్యంలో ఆయన మాటల్లో ఎంతో బలమున్నది. ఇది వరకు ఓ పాట ఉండేది, యేసు మాటలలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలలోన చాలా శక్తి ఉన్నది, యేసు మాటలు 1,00,00,000 రూపాయల మూట. ఈ పాట వచ్చండి ఎవరికైనా? వచ్చా అండి? జస్ట్ చరణం పాడుతున్నా. యేసు మాటలలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలలోన చాలా శక్తి ఉన్నది, యేసు మాటలు 1,00,00,000 రూపాయల మూట, యేసు మాటలు 1,00,00,000 రూపాయల మూట, యేసు మాటలలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలలోన చాలా శక్తి ఉన్నది. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ చరణాల్లోకి వింటే. అలా దారంట పాడుకుంటా విడితే ఇంకేమి భోజనం పానం ఏం అవసరం లేదు అన్నట్టు ఉంటుంది ఆ పాట. ఒక్కసారి వింటేనే మీరు లీనం అయిపోయారు, ఇక మీ జీవితంలో రోజు పాడుకుంటే ఇంకెంత బాగుంటుంది కదండి. రైట్. ఇవన్నీ పాత పాటలు, భావముతో కూడినవి, భారంతో రాశారు కనుక అవి హృదయాల్లో ముద్రించబడతాయి. సరేలేండి, ఆయన మాటలు ఎంతో బలమైనవి, బలపరచేవి. ఎన్ని సంగతులు విన్నాం? 5 సంగతులు విన్నాం. థ్యాంక్ యూ. 6వదిగా ఆయన మాటలు ఎంత గొప్పవి అంటే, ఆయన మాటలు లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్తలో 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఇక్కడ మనం గమనిస్తే
రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, మాకేం దొరకలేదు, అయినా నీ మాట చొప్పున వలలు వేతుము అని ఆయనతో చెప్పారు. నీ మాట చొప్పున. ఇప్పుడు చెప్పండి, ఆయన మాటలలో ఏమున్నదండి? వారి జీవనోపాధికి సంబంధించిన ప్రతి అక్కర తీర్చబడే స్థితి ఉన్నది. ఇక్కడ జీవనోపాధికి సంబంధించినటువంటి పరిస్థితులు మనం ఎరుగుదు. మరొక చోట దేవుని వాక్యంలో మనము చేతగా గమనించినప్పుడు ప్రియులారా, స్పష్టంగా వ్రాయబడిన ఆ మాటలో ఆలోచన చేస్తే, ఆయన మాట విని మొదట సముద్రానికి వెళ్ళి షెకేలు చేప గాలం వేసినప్పుడు ఒక చేప పైకి వస్తుంది, ఆ చేప నోటిలో షెకేలు ఉంటుంది అని చెప్పి ఆయన మాట చొప్పున వెళ్ళి గాలం వేస్తే మొదట చేప పైకి వచ్చింది, షెకేలు దొరికింది. వారి పన్ను కట్టడానికి, వారి అవసరత తీర్చడానికి ఇలాగున మనం ఎరుగుదాం. కనుక ఈ దినాలలో, ఈ ప్రస్తుత దినాలలో మనము జాగ్రత్త ఏమిటి అనంటే ఆయన మాట వినాలి. ఇక 7వదిగా చెప్తాను, ఆయన మాటలు మన జీవితానికి ఏమిస్తాయి అనంటే యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో రాయబడిన మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. చాలా మంది శిష్యులు, దాదాపు 70 మంది శిష్యులు వెనక్కి వెళ్ళిపోయారు. 12 మందే మిగిలారు. అందులో ఒక్కడున్నారు. ఎవరు? సీమోను పేతురు. అడుగుతున్నాడు. ఆ 12 మందిలో ఒకడు సాతానుడు. అక్కడే ఉంది 70వ వచనంలో. ఈ 11 మందిలో సీమోను పేతురు అడుగుతున్నాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఎప్పుడు అడుగుతున్నారు? సీమోను పేతురు. యేసు ప్రభు అన్నారు 67వ వచనంలో, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగితే, అప్పుడు 68వ వచనంలో సీమోను పేతురు అన్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు వెళతామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవేనయ్యా నిత్య జీవపు మాటలు గలవాడవు. నిజమే, ఎటర్నల్ లైఫ్ ఇచ్చేది ఆయనే. కాబట్టి ఆయన దగ్గరే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. మేము ఎవరి దగ్గరికి వెళ్తాం? అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. కానీ ఈయన ఎవరో అర్థమైంది సీమోను పేతురుకు. ఇప్పుడు చెప్పండి, ఆయన మాటల్లో ఏం దొరుకుద్ది? నిత్య జీవం. చెప్పండి, ఆయన మాటల్లో ఏం దొరుకుద్దండి? నిత్య జీవం. కనుక యేసు ప్రభు మాటలు వినుటలో జాగ్రత్త వహించాలి. లోకంలో ఉన్న మాటలు, లోకములో ఉన్న కార్యాలు, లోకములో ఉన్న పనులు, లోకములో ఉన్న పరిస్థితులు, వాటి విషయంలో మనము ఆలోచన చేసి దేవుని వాక్యాన్ని వినవలసిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉన్నది అని దైవ గ్రంథంలో మనం ఆ సంగతులు వింటాం. ఇంతకీ ఆయన మాటలు ఎలాంటివండి? ఆయన మాటలు ఎలాంటివి? మనం ఎరుగుదాం. ఆయన మాటలు ఎలాంటివి? కీర్తన 12:6. ఆయన మాటలు ఎలాంటివండి? పవిత్రమైన మాటలు, మట్టి మూసలో 7 మారులు కరిగిన ఊదిన వెండి అంతా పవిత్రములు అన్నాడు కీర్తన 12:6. నిజం ప్రియులారా, ఆయన మాటలు పవిత్రమైనవి. ఆయన మాటలు పవిత్రమైనవి. ఆయన మాటలు చూడండి, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. కనుకనే పవిత్రమైనటువంటి మాటలు వినడానికి వారు వచ్చారు. ఒకరోజు ఒక సందర్భంలో ప్రభువు మాట్లాడుతూ అన్నారు, మత్తయి సువార్త 24:35లో, భూమి ఆకాశములు గతిస్తాయి గాని నా మాటలెన్నడూ గతించవు అన్నాడు కదండి.
మత్తయి సువార్త 24:35. ఒకవేళ భూమి ఆకాశములైనా గతిస్తాయేమో గాని నా మాటలు గతించవు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రస్తుత పరిస్థితులలో మనము తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే, మనము దేవుని మాటలే వినాలి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఎన్నడును గతించవు అన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ఓ ప్రియులారా, ప్రభు పిల్లలంగా ఆయన మాటే మనం వినాలి. ఆయన మాటల్లో ఎంత ప్రయోజనం ఉన్నది మీరందరూ చెప్తారా నా వైపు? ఆయన మాటల్లో ఎంత ప్రయోజనం ఉంది ఒక్కసారి చూడండి. ఎంత ప్రయోజనం ఉంది? 1, ఆయన మాటల ద్వారా విశ్వాసం కలుగుద్ది. 2, ఆయన మాటల ద్వారా రక్షణ కలుగుద్ది. 3, ఆయన మాటల ద్వారా క్షేమం కలుగుద్ది. 4, ఆయన మాటల ద్వారా మధురమైన ఆ హృదయానికి సంతోషం కలుగుద్ది. 5, ఆయన మాటల వలన తొట్టిల్లేవారు ఆదుకొనబడతారు. ఆయన మాటల ద్వారా బలపరచబడతారు. ఆయన మాటల ద్వారా ప్రియులారా గొప్ప లాభాన్ని సంపాదించుకోవచ్చు. ఆయన మాటల ద్వారా విశేషంగా నిత్య జీవాన్ని సంపాదించుకోవచ్చు. కనుక ఆయన మాటలు ప్రజలు ఎలా వింటున్నారు? సంతోషముతో వింటున్నారు. సంతోషముతో వింటున్నారు. ఎప్పుడొచ్చి వింటున్నారు? పెందల కడ వచ్చి వింటున్నారు. పెందల కడ వచ్చి వింటున్నారు. మరియే చూశారా? మనం ఎరుగుదాం 10:39లో ఆయన పాదముల దగ్గర కూర్చుండి ఆయన మాట వినుచుండెను అనే మాట మనం అక్కడ చూస్తాం. ఆయన పాదముల దగ్గర కూర్చుండి ఆయన మాట వింటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వారందరిలో కూడా ఏం కనపడుతుందంటే జాగ్రత్త కదండి. మరి మీకు కూడా ఇలాంటి జాగ్రత్తే ఉందని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు ఈయన మాటలు వినేవాళ్ళు ఎవరు? అక్కడ వ్రాయబడింది ఆయన మాటలు వినడానికి కొంతమంది వచ్చి వింటున్నారు. ఇప్పుడు ఈ కాలంలో ఆయన మాటలు వినేవారు ఎవరు? అదొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాటలు వినేవారెవరు? ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఆయన మాటలు వినేవారెవరు? చూడండి దేవుని వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. 8వ అధ్యాయం 47వ వచనం. ఎవరు వింటారు ఆయన మాటలు? అందరూ వింటారా? కొందరు వింటారా? అసలు ఎవరు వింటారు ఆయన మాటలు? 8:47లో ఈ విధంగా వ్రాయబడింది, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. చాలు. దేవుని సంబంధులు కాని వారు దేవుని మాట వినరు. దేవుని సంబంధులు దేవుని మాట వింటారు. ఓ ప్రియులారా, ఎవరు దేవుని సంబంధులో వారే దేవుని మాట వింటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరి సంబంధులు? నేరుగా మాట్లాడుతున్నాను ఇక. నేరుగా, ఎందుకంటే మీరు తెర వెనుక లేరు, నేరుగా ఉన్నారు. ఇప్పుడు నేను నేరుగా మాట్లాడుతున్నా. దేవుని మాట వినేవాళ్ళు ఎవరండి? దేవుని సంబంధులే వింటారు. దేవుని మాటలు దేవుని సంబంధులు వింటారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట వినడానికి పెందలకడనే రావాలి అనే విషయాన్ని గుర్తిస్తాం. రెండవది, ఎవరు వింటారు? 18వ అధ్యాయం 37వ వచనం యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు అన్నాడు. 18:37 యోహాను సువార్తలో ఏమన్నాడు? ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. 4వ లైన్లో చదువుతున్నా. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినున నేను. ఆ మాట చూడండి. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు. ఇప్పుడు దేవుని మాట వినేవారు ఎవరండి? అందరూ వినరు. దేవుని సంబంధి దేవుని మాట వింటాడు. సత్య సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు. అంతే కదా. అందరూ దేవుని మాట వినరు. ఎవరు సత్య సంబంధి అవుతాడో వారు మాత్రమే దేవుని మాటలు వింటారు అని రెండవ మాట మనం. ఇక మూడవదిగా ఆయన మాట ఎవరు వింటారు?
యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. ఆయన మాట వినేవారు ఎవరో స్పష్టంగా చెప్పాడు. చూడండి, అక్కడ నెగిటివ్గా చెప్పాడు. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. అంటే ఇప్పుడు ఆయన మాట వినేవాళ్ళు ఎవరన్నమాట? ఆయన్ని ఎవరు ప్రేమిస్తారో వారు ఆయన మాటలు విని గైకొంటాడు. ఇప్పుడు మనం గమనించాలి, దేవుణ్ణి ప్రేమించేవాడే దేవుని మాట వింటాడు. దేవుని సంబంధి అయిన వాడే దేవుని మాట వింటాడు. సత్య సంబంధి అయిన వాడే దేవుని మాట వింటాడు. 3 మాటలు మనం విన్నాం. 3 మాటలు విన్నాం. ఎవరండి? దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వారు ఆయన మాట వింటారు. దేవుని సంబంధి దేవుని మాట వింటాడు. సత్య సంబంధి సత్యవంతుని మాట వింటాడు. ఇంకొక మాట చెప్పాడు యోహాను సువార్త 10:27లో. యోహాను రాసిన సువార్త 10:27లో నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నాడు. ఎవరు వింటారండి? ఆయన గొర్రెలు. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. మై షీప్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరము వింటాయి. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అన్నాడు. ఆహా, ఎంత గొప్ప మాట అండి. నా గొర్రెలు అని అన్నాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. అండ్ దే ఫాలో మీ. అవి నన్ను వెంబడించును, వెంబడిస్తాయి. ఆయన్ని వెంబడించేది ఎవరంటే ఆయన గొర్రెలు. ఐ నో దెమ్. నేను వాటిని ఎరుగుదును. ఐ నో దెమ్. నేను వాటిని ఎరుగుదును. ఆహా, ఎంత గొప్ప మాట. అండ్ దే ఫాలో మీ. అవి నన్ను వెంబడించును. ఆయన గొర్రెలుగా మనం ఉండాలి. 28వ వచనంలో ఇంకొక మాట ఉన్నదండి. ఆ గొర్రెలు నా స్వరం వింటాయి, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. అయితే నా చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఆ మాట చూడండి. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అపహరింపడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మాట మనం వింటే ఆయన నశింపకుండా కాపాడతాడు. ఆయన చేతిలో నుండి ఎవ్వరు కూడా దొంగిలింపకుండా కాపాడతాడు. మరి ఇంత జాగ్రత్త మీకుందంటారా? ఇదే నా ప్రశ్న. ఇంత జాగ్రత్త మీకుందంటారా? ఆయన చేతిలో ఉంటే ఎవడును అపహరింపలేడు. ఇది జాగ్రత్త కాదండి? చెప్పరేమండి? ఇది జాగ్రత్త కాదా? జాగ్రత్త. ఆయన చేతిలో మనం ఉండాలి. ఆయన గొర్రెలుగా మనం ఉండాలి. ఆయన మనల్ని ఎరిగేటట్లుగా ఉండాలి. ఆయనను మనం వెంబడించేటట్లుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన అన్నారు, మీరేం వినుచున్నారో జాగ్రత్త. ఇప్పుడే అంటున్నారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటిని నా చేతిలో నుండి ఎవడును అపహరింపలేడు. మన ప్రభువు మన జాగ్రత్తను ఎరిగి ఆయన రెక్కల క్రింద గొప్ప కాపుదలు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కనుకనే ప్రియులారా, మనము జాగ్రత్త. విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు జాగ్రత్త. చూడండి, బైబిల్ గ్రంథంలో వ్యక్తులు జాగ్రత్త పడ్డారు, కుటుంబాలు జాగ్రత్త పడాయి, పట్టణం జాగ్రత్త పడినట్లుగా దేవుని వాక్యంలో మీకు కొన్ని ఆధారాలు నేను చూపించాలని ఆలోచన కలిగి ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో, లూదియా దేవుని వాక్యము వినుచుండెను. లూదియా దేవుని వాక్యము వినుచుండెను, దేవుడు ఆమె హృదయమును తెరచెను. ఇప్పుడు ఆమె
దైవభక్తి కలిగినటువంటి ఆమె, లూదియాయను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె వ్యాపారస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. చూడండి, లూదియా ఎంత జాగ్రత్త కలిగి తనను తాను రక్షించుకున్నదో. ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీనే. దైవభక్తి ఉన్నది కానీ ముక్తికి చేరలేని భక్తి ఆమెకున్నదని ఆ రోజు పౌలు వర్తమానం ద్వారా ఆమెకు అర్థమైంది. ఆ వర్తమానం అర్థమైనప్పుడు ఇప్పుడు ఆమె హృదయాన్ని తెరచింది. పౌలు చెప్పిన ప్రభు మాటల యందు లక్ష్యం ఉంచింది. తనను తాను జాగ్రత్త చేసుకుంది. చూడండి, అదే అపోస్తలుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయములో మనకి ఓ జైలు అధికారి కనబడుతున్నాడు కదా. జైలు అధికారి కనబడుతున్నాడు. 27వ వచనంలో అతడు చెరసాల నాయకుడు అనే మాట మనం చూస్తాం. ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడు? 31వ వచనంలో ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, రక్షించబడ్డాడు, తన ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరని 33వ వచనంలో వ్రాయబడింది. ఇక్కడ మీరు గమనించాలి, లూదియా తాను జాగ్రత్త కలిగి భవిష్యత్తు కొరకు బాట వేసుకున్నది. జైలు అధికారి తన కుటుంబం అంతా కూడా ప్రభువును అంగీకరించారు. ఆయనకు ముందే కొర్నేలి అనే ఆయన ఉన్నాడు కదా, కొర్నేలి. ఆయన కూడా ఆయన కుటుంబముతో ఏమయ్యాడండి? రక్షించబడ్డాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. 10:22 నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. ఇక్కడ మనం గమనించాలి, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలను. తన ఇంటి వారు అందరూ రక్షించబడ్డారు. ఆ మాట ఎంత గొప్ప మాట చూడండి. ఈలాగున ప్రియులారా, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 44వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 44వ వచనంలో అక్కడ ఏమని వ్రాయబడింది? మరుసటి విశ్రాంతి దినము దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. పట్టణమంతా దేవుని వాక్యాన్ని వినడానికి కూడి వచ్చారు. అయితే 48వ వచనంలో చెప్పాడు, 48లో పట్టణమంతా వాక్యాన్ని విన్నారు, అయితే నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు అని వ్రాయబడింది. అన్యజనులు ఆ మాట విన్నారు, సంతోషించారు, దేవుని వాక్యాన్ని మహిమపరిచారు, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. ఇక్కడ మీరు గమనించాలి ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన ఆ మాట మనం ఆలోచన చేసినట్లయితే వ్యక్తి జాగ్రత్త కలిగి ఉన్నాడు, లేక ఆమె జాగ్రత్త కలిగి ఉన్నది. కుటుంబాలు కొన్ని జాగ్రత్త పడ్డవి. పట్టణంలో కొందరు జాగ్రత్తను కలిగిన వారుగా ఉన్నారు. అంటే నిత్య జీవము కొరకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు అంటే వారు జాగ్రత్త పడ్డారే. నిత్య జీవము కొరకైనటువంటి జాగ్రత్త కలిగిన వారు ఉన్నారు. ఇంకో ఇద్దరిని చెప్తా. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆయన మాటలు విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు జాగ్రత్త లేనివాడు. లూకాసు వార్త 18:23లో ఆయన ఒక ధనవంతుడు. లూకాసు వార్త 18:23లో ఆ ధనవంతుడు ఆయన మాటలు విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. ఇవాళ చాలా మంది ధనం మీద వ్యామోహముతో దేవుని మాట వినకుండా దేవుణ్ణి కాదనేవారు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పాలి, ముందు చెప్పిన వారు జాగ్రత్త కలిగిన వారా, ఈ ధనవంతుడు జాగ్రత్త కలిగిన వాడా?
మిక్కిలి ధనవంతుడు ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయాడు. అయ్యా, అవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించు. ఆ మాటల్లో ఆయనకు నచ్చలే, దేవుని మాటలు ఆయనకు నచ్చలే, ధనమే ముఖ్యం అనుకున్నాడు, ధనాన్ని ఆశించి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎవరు జాగ్రత్త పరులు? ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరండి జాగ్రత్త పరులు? ఆయన మాట విన్నవారు జాగ్రత్త పరులా? ఆయన మాట వినకుండా వెళ్ళిపోయినోడు జాగ్రత్త పరుడా? మీరెవరు? ఈవేళ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనసంతా దేని మీదండి కదా? అయితే విషయాన్ని గమనించండి. ఇంకొక గుంపు ఉంది, ఆ గుంపు సంగతి కూడా చెప్తా. ఆ ఏథెన్సు గుంపు ఉంది. ఆ ఏథెన్సు వారు ఏం చేస్తున్నారు చూడండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనం. అపోస్తల కార్యాలు 17:21లో ఈ ఏథెన్సు వారు ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళంత గొప్పోళ్ళు చూడండి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను, ఆ పట్టణస్థులు, అక్కడికి వచ్చి నివసించే పరదేశులు ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. వీళ్ళ సంగతి చూశారా? ఒక ఆయనేమో దేవుని మాటలు వినకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడున్నటువంటి వారేమో వాళ్ళ క్రొత్త సంగతులు కావాలా, క్రొత్త సంగతులు కావాలి, వాళ్ళు చెప్పాలి లేదా వినాలి. వాళ్ళ ఆలోచన అలా ఉంది. వాటి అందే కాలం గడుపుతూ ఉండేవారు. చెప్పండి, అలా ఉందామా మనం? వద్దు ప్రియులారా. మరి ఎలా ఉందాం? దేవుని వాక్యంలో వ్రాయబడిన ఆ మాటను చూడండి. నేను ఆఖరిగా చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనంలో ఆ రోజు భక్తులు ఏమన్నారో చూడండి. 4వ అధ్యాయం 19వ వచనం, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా? దేవుని దృష్టికి అది న్యాయమా అని అడిగారు. అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఏమండి, మీరెవరు? జాగ్రత్త పడి జాగ్రత్తలు చెప్పేవారన్నమాట వీరు. జాగ్రత్త కలిగి జాగ్రత్త చెప్పేవారు. అజాగ్రత్తగా ఉన్నవాడు ధనవంతుడు, అజాగ్రత్తగా ఉన్నవారు ఏథెన్సు వారు, అక్కడున్న పరదేశులు. కానీ ఇక్కడున్న వీరు జాగ్రత్త కలిగి జాగ్రత్తను చెప్తూ ఉన్నారు. మేము ఎవరి మాట వినాలి? మీ మాట వినుట మంచిదా? దేవుని మాట వినుట మంచిదా? మీ మాట వినడం కంటే దేవుని మాట వినడం దేవుని దృష్టికి న్యాయం. అంతే. మీరేం వినుచున్నారో జాగ్రత్త. విన్న సంగతులు కొట్టుకొని పోకున్నట్లు జాగ్రత్త. అయితే ప్రియులారా, దేవుని వాక్యం వినటానికి మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేస్తున్నా. ఏం చేయాలి? వినటానికి ఏం చేయాలి? యాకోబు ఏమంటాడు? వినటానికి ఏం చేయాలి? యాకోబు పత్రిక 1:19లో ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి. అదే జాగ్రత్త. దేవుని మాట వినటానికి జాగ్రత్త పడాలి. ఏమండి, దేవుని వాక్యాన్ని వినటానికి జాగ్రత్త పడాలి. ఆ మాట చూడండి. వినుటకు వేగిరపడాలి అని అన్నాడు. ఏం వినాలి? వాక్యం వినాలి. యాకోబు పత్రిక 1:22-23లో మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని. కొంతమంది వాక్యాన్ని వింటారు, ఆ వాక్య ప్రకారంగా చేరు. ఇప్పుడు వాక్యాన్ని విని ఆ ప్రకారం చేయకపోతే మనల్ని మనమే మోసం చేసుకున్నట్లని చెప్పాడు. మిమ్మును మీరే మోసపుచ్చుకునేవారు. అందుకే అలా కాకుండా
వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ప్రకటనలో 7 సంఘాలతో చెప్పాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కదండి, చెవిగలవాడు వినుగాక. ఆయన జాగ్రత్త చెబుతూనే వస్తున్నాడు. 7 సంఘాలకు ఆయన ఇచ్చిన సందేశములో ఎంతో జాగ్రత్త ఉన్నది. మెచ్చుకున్నాడు, లోపాలను చెప్పాడు, సరిచేసుకోమని సమయాన్ని కూడా వారికి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? సంఘాన్ని మొదట మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న ఆయన లోపాలను చెప్పాడు. అవునా కదా? లోపాలను చెప్పిన తర్వాత హెచ్చరించాడు, సరిచేసుకోండి అని అవకాశం ఇచ్చాడు. మళ్ళా 4వది హెచ్చరించిన తర్వాత 4 మాటలు చాలా ముఖ్యమండి. 7 సంఘాల్లో వర్తమానం ఏంటంటే సారాంశం 4 ముఖ్యమైన మాటలండి. 1, ప్రతి సంఘాన్ని మెచ్చుకున్నాడు. 7 సంఘాలు ప్రతి సంఘాన్ని ఆయన మెచ్చుకున్నారు. 2, ప్రతి సంఘములో ఉన్న బలహీనతను ఆయన చూపించారు. 3, ఆ బలహీనతను దిద్దుకోమని హెచ్చరించారు. 4, దిద్దుకొని తిరిగి వస్తే అవకాశం ఇచ్చారు. అవునా కాదా? ఎంత జాగ్రత్త చెప్పాడండి. ఆ 7 సంఘాల సందేశం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం విందాం. అయితే ప్రియులారా, ఈనాడు ఆయన మనతో చెప్పే జాగ్రత్త ఒక ప్రాముఖ్యమైనటువంటి జాగ్రత్త. అదేమంటే, ప్రభునందు ప్రియులారా, మనము ఎవరి మాట వినాలి? మాటే వినాలి. ఆ రోజు వారు ఎలా విన్నారు? సంతోషముతో విన్నారు. ఎప్పుడొచ్చి విన్నారు? పెందలకనే వచ్చి విన్నారు కదండి. ఎవరెవరు వచ్చారు? నేను చదువుకున్న వచ్చిన భాగాల్లో 3 మాటల్లో ప్రజలందరూ 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 అన్నాడు. ప్రజలందరూ అనే మాట లూకాసు వార్త 19:48లో ఉంది. లూకాసు వార్త 20:45లో ఉంది. లూకా 21:38లో ఉంది. 3 సార్లు ఆ మాట చదివి ప్రజలందరూ ప్రజలందరూ అన్నాడు. ప్రజలందరూ వింటూ ఉండగా కొందరిని గురించి జాగ్రత్త పడమన్నాడు. ఎవరెవరిని గురించి జాగ్రత్త పడాలో రేపటి దినాన మనం వాటన్నింటినీ ధ్యానం చేద్దాం. రైట్, ఈవేళ చెప్పండి, మీరేం విన్నారో ఆ విషయంలో మీరు ఎలా ఉండాలండి? జాగ్రత్త. ఎవరి కొరకు విన్నాం? ప్రభువు కొరకు విన్నాం. ఎవరి మాటలు విన్నాం? ప్రభు మాటలు విన్నాం. ఆ ప్రభువు మాటలు ఎలాంటివి? వాటిని గురించి విన్నాం. ఆయన మాటల్లో ఎంత మేలున్నది అవి విన్నాం. విన్నవారు ఎవరెవరు బాగుపడ్డారు అవి విన్నాం. వినకుండా ఉన్నవారు ఎవరు నష్టపోయారు అది విన్నాం. ఇప్పుడు చెప్పండి, మీ తీర్మానం చెప్పండి. జాగ్రత్తగా ఉంటారా? అజాగ్రత్తగా ఉంటారా? జాగ్రత్తకు అజాగ్రత్తకు ఆ ఒక్కటే. ఏ ఒక్కటి? జాగ్రత్తకు ముందు ఆ పెట్టారా? అజాగ్రత్తే. కాబట్టి మీరేం విన్నారో జాగ్రత్త. విన్న ప్రకారంగా ప్రవర్తించకపోతే మనలను మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆయన మాటలే ఎందుకు వినాలి అని మీరు అనొచ్చు. ఆయన మాటలు పవిత్రమైన మాటలు. ఇంకా చెప్పాలి అంటే నాకు చెప్పే కొద్దీ వచనాలు ఊరుతా ఉన్నాయి. ప్రకటన 21:5లో ఆయన మాటలు సత్యమును జీవమును అయి ఉన్నాయి, లేక ఆయన మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి అన్నాడు. ప్రకటన 21:5లో ఆయన మాటలు ఏంటండి? నమ్మకమును నిజమునై ఉన్నాయి. ప్రకటన 22:6లో ఆయన మాటలు నమ్మకమును సత్యములు అయి ఉన్నాయి. అసలు నిజంగా ఆయన మాటలు ఎంత గొప్పవండి. చూడండి, ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. ఈ మాటలు నమ్మకమును నిజం అన్నాడు. ఇక 22:6లో ఈ మాటలు నమ్మకమును సత్యములు అని అంటాడు. కనుక సత్యమైన మాటలు, నమ్మకమైన మాటలు, నిజమైన మాటలు ప్రభు మాటలు. ఈ ప్రస్తుత పరిస్థితులలో మనము కాపాడుకోవాలని ఆలోచన కలుగుంటే ఎవరి మాట వినాలండి? ఇప్పటి వరకు ఆయన చెప్పిన మాటలో మన జాగ్రత్తను గూర్చి, మన భవిష్యత్తుని గురించి చెప్పారు. అంతే కదా? అలాగే అర్థం చేసుకున్నారా? కొంచెం ఇలాగ అనండి, ఆయన మాటలు మన జాగ్రత్త కొరకు చెప్పారు. అలా జాగ్రత్త పడిన వారు ఉన్నారు.
కనుక మనం కూడా జాగ్రత్త పడి ఇతరులను జాగ్రత్త చేయాలి. అవేంటంటో చాలా సంగతులు ఉన్నాయి. అవన్నీ రేపటి నుండి విందాం. ఏమండి, యేసు ప్రభు మాట మనం వింటే ఆయన మన మేలు కోరేవాడు, మనకు జాగ్రత్తను కలిగించేవాడు. ఆయన మాటల్లో ఎంత గొప్ప మాటలదు. ఈ విషయాలని ఈ రాత్రి కొంచెం మీరు స్టడీ చేయండి, బాగా జ్ఞప్తికి పెట్టుకోండి. రేపటి దినాన్ని అడిగితే సమాధానం చెప్పడానికి కూడా సిద్ధపడినంతగా ప్రిపేర్ అవ్వండి. ఆయన మాటల్లో ఎంత ఉపయోగాలు ఉన్నాయో విన్నాం కదండి, ప్రయోజనాలు ఉన్నాయో విన్నాం కదండి, లాభాలు ఉన్నాయో విన్నాం కదండి, మేలు కలిగించేవో విన్నాం కదండి. విన్నామా లేదా? కనుక ఏం విన్నారో జాగ్రత్త అండి. ఆయన ఇన్ని ఇస్తానని చెబితే అజాగ్రత్తగా ఆయన మాట వినకుండా ఉన్నామా నష్టపోతాం. ఆయన మాట వినని ధనవంతుడు నష్టపోయాడు. ఆయన మాట వినని ఏథెన్సు వారు నష్టపోయారు. ఆయన మాట వినని పరదేశులు నష్టపోయారు. ఆయన మాట వినకపోతే మీరు కూడా చెప్పరే. తండ్రి మాట వినని కుమారుడు చెడిపోతాడు, తల్లి మాట వినని కుమార్తె చెడిపోద్ది. అంటే తల్లిదండ్రులు వారి జాగ్రత్త కొరకు చెబుతారు, వినాలి. నేను ముందే చెప్పా, ప్రభు మన జాగ్రత్త కొరకు చెప్తారు, పేరెంట్స్ మన జాగ్రత్త కొరకు చెప్తారు, పెద్దలు మన జాగ్రత్త కోరే చెప్తారు. అప్పుడు జాగ్రత్త పడ్డాం అనుకోండి, భవిష్యత్తులో ఫ్యూచర్లో గొప్ప స్థితిలో మనం ఉంటాం. ఈరోజు చాలా మంది మా మమ్మీ డాడీ మాట నేను వినక ఎంత నష్టపోయాను అని ఏడ్చే వాళ్ళు ఉన్నారు, లేరా అండి? మీరు చెప్పండి. ఆ రోజు చెప్పినప్పుడు మేము వినక మాకీ స్థితి, మాకీ గతి అనేవాళ్ళు లేరండి? ఆ రోజు చెప్పినప్పుడు మేము జాగ్రత్త పడుంటే, ఇలాగే అంటుంటారండి, ఆ రోజు చెప్పినప్పుడు మేము జాగ్రత్తగానే పడుంటే మాకీ స్థితి, మాకీ గతి వచ్చేది కాదంటారండి. నిజమండి. ఎప్పటికే టైం అయిపోయింది, మరి పరిస్థితి ఇబ్బంది అయిపోయింది కాబట్టి చేజారిపోయిన తర్వాత చేసేదేమి లేదు. కనుకనే ప్రియులారా, సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి, జాగ్రత్త పడాలి. అలాగున జాగ్రత్త పడుతున్నారని, పడ్డారని, జాగ్రత్త చేస్తారని నమ్ముతూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచాలి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాం? భౌతిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు ఉన్నాయి, మరి ఆధ్యాత్మిక సంబంధమైన జాగ్రత్తలు ఉన్నాయా? భూ సంబంధమైన విషయంలో జాగ్రత్త ఉన్నది, మరి పర సంబంధమైన విషయంలో జాగ్రత్త ఉన్నదా? భూలోకములో ప్రజలు చెప్పే మాటలు విని జాగ్రత్త కలుగున్నారు, కానీ ప్రభువు చెప్పే మాటలు విని జాగ్రత్త కలుగున్నారా? ఒకవేళ మనల్ని మనమే పరీక్ష చేసుకొని, ప్రభువా ఫలానా విషయంలో నేను ఇంకా అజాగ్రత్తగానే ఉన్నాను నాయన, ఫలానా విషయంలో ఫలానా మీకు అర్థమైపోతుంది, ఫలానా విషయం నేను అజాగ్రత్తగానే ఉన్నాను నాయన, నన్ను క్షమించు నాయన. ఏమండి, గ్యాస్ స్టవ్ దగ్గర ఎవరైనా అజాగ్రత్తగా ఉంటారా? ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా అజాగ్రత్తగా ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు చెప్పండి, మనం ప్రయాణంలో ఉన్నాం, మనం ఏ విషయంలో అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ఖాయం. ప్రమాదము నుండి తప్పించుకొని గొప్ప ప్రయోజనాన్ని పొంది యేసయ్య మాటలు విని ప్రభువుకు మహిమకరంగా ఉందాం. మనం కూడా మాట్లాడితే వినువారికి మేలు కలుగునట్లు అవసరమైన మాటలే మాట్లాడాలనే సంగతి ఎఫెసీ పత్రిక 4:29లో వ్రాయబడింది. మనం మాట్లాడిన ఇతరులకు క్షేమం కలిగేటట్లే మాట్లాడదాం. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రములు. జాగ్రత్త 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 అని మాతో మీరు మాట్లాడిన సందర్భము కొరకు స్తోత్రం. మీ మాట వింటేనే మాకు జాగ్రత్త అనేది మాకు అర్థమైంది నాయన. నీ గొర్రెల్ని స్వరం విన్నప్పుడు వాటిని నువ్వు వెరుగుదు, అవి మిమ్మల్ని వెంబడిస్తాయి, మీ చేతులు అవి ఉంటాయి, ఎవ్వడు అపహరింపలేడన్నారు. మా జాగ్రత్తను కోరి మీ స్వరాన్ని వినిపించి మీ వెంట నడిపించడానికి ఇష్టపడిన మీ ప్రేమ కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ మాట వినే వాళ్ళు ఎవరు చెప్పారయ్యా? దేవుని
వాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, సత్య సంబంధి అయిన వాడు ఈ మాటలు వింటారు అని మీ వాక్యంలో వ్రాయించిన సందర్భము కొరకై స్తోత్రము చెల్లిస్తూ, నీ గొర్రెలు నీ స్వరము వింటాయి అన్నారే, అలాగున మమ్మను తీర్చిదిద్దినందుల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ఇక్కడ విన్న వారందరూ తమ్మును తాము జాగ్రత్త చేసుకుంటూ ఇతరులను జాగ్రత్త చేయడానికి సిద్ధపరచమని కోరుకుంటూ మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి వినులమై వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.